चलो पीछे हो जाओ, थोड़ा पीछे हो जाओ। साइड हो, साइड 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 साइड। అది ఎక్కడో थोड़ा पीछे हो जाओ सर, पीछे थोड़ा पीछे हो जाओ, इनको जाने दो। पीछे हो जाओ, पीछे हो जाओ। कैमरा वाले पीछे हो जाओ। సుబ్బారెడ్డి గారు సార్ ఏంటంటే లోపలికి అలా కిచెన్లో నుంచి అట్లా వెళ్ళేది కదా, అదే అన్న క్యాంటీన్ 5 రూపాయలకి భోజనం పెడతానని మేము హామీ ఇచ్చాం, అది అమలు చేసాం. అసలు అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ ఫేక్ జగన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు? అన్న క్యాంటీన్ మూసేసింది మీరు, మళ్ళీ మీకు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఇంకోటి అడుగుతున్నా, దాతలు రమ్మంటున్నా, తప్ప అది? అకౌంట్ ఇచ్చా, అది ఏ అకౌంట్? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకౌంట్. ఎందుకంత భయపడుతున్నారు? అంటే వాళ్ళలాగా లిక్కర్లో సొంత అకౌంట్లు మేము ఎప్పుడు పెట్టుకోం స్వామి, వాళ్ళలాగా ఇసుకలో మేము సొంత అకౌంట్లు మేము పెట్టుకోం. ఏం వచ్చినా ప్రభుత్వానికి ఇస్తాం, ప్రభుత్వం అది నడుస్తూ ఉంటుంది. అన్న క్యాంటీన్ ఒక వ్యవస్థగా ఏర్పాటు చేయాలి, శాశ్వతంగా నడవాలనే ఆలోచనతో మేము ఉన్నాం. దాతలు ముందరికి వస్తారు, దాతలు ఆదుకుంటారు, ఒక నిధి ఏర్పాటు చేస్తాం. ఆ నిధి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కానీ అన్ని ఖర్చు పెట్టి అన్న క్యాంటీన్లు అద్భుతంగా నడిపిస్తుంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తామని చెప్పాం. గతంలో ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ అమలు చేస్తాం. నో క్వశ్చన్స్, ఆల్ ఆన్సర్డ్. ఇంకా డౌట్స్ లేవు కదా? కొన్ని ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి సార్. దాని మీద విద్యాశాఖ అమ్మ, ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే గత ప్రభుత్వం ఫీ రెగ్యులేటరీ కమిషన్ అని ఏర్పాటు చేసింది. దానివల్ల చాలా కాలేజెస్ కూడా మూసుకుపోయినాయి. మీరు ఒక్కసారి చూస్తే నాణ్యమైన విద్య అందించాలి, రీసెర్చ్ జరగాలంటే మంచి ప్రొఫెసర్స్ అవసరం. సో నేను కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్తో చర్చిస్తున్నా. 35%
ప్రభుత్వం నుంచి పంపించిన విద్యార్థులకి ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్కే ఛార్జ్ చేయాలి. అది కూడా రీయింబర్స్మెంట్ ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ విధానం ఎలా స్ట్రీమ్లైన్ చేయాలి, ఆ విధానాన్ని ఎలా ముందలు తీసుకెళ్ళాలి, దానిపైన వాళ్ళతో నేను చర్చిస్తున్నా. గత ప్రభుత్వం దాదాపు 2150 కోట్లు 2200 కోట్లు సుమారుగా ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయింది. సో ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి గారితో త్వరలోనే మాకు రివ్యూ మీటింగ్ ఉంది, దాంట్లో చర్చిస్తున్నాం. పాత ఫీ రీయింబర్స్మెంట్ విధానం తీసుకొద్దాం అనేది మా లక్ష్యం. సో తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వం ఈ కాలేజ్ యజమాని అకౌంట్లో డబ్బులు వేస్తాం. సో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళు ఆగి వెళ్ళి చదువుకోవచ్చు. ఒక నెల అటు ఇటు లేట్ అవుతే అది ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా లక్ష్యం. స్వామి గారు కూడా వ్యక్తిగతంగా నేను కూడా ఆనాడు ఆభరణాలు ఇవన్నీ అందిస్తాం జరిగింది. చాలామంది నాకు వచ్చి చెప్పారు, మొత్తం గుడిని భువనేరుని పానకాల స్వామి కూడా మొత్తం ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పారు. నాకు కూడా చాలామంది వచ్చి ప్రజా దర్బార్లో కలిసినప్పుడు కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు. దాని మేరకు మీరే చూసారు, కొన్ని యాక్షన్ కూడా తీసుకుంటాం జరిగింది. గత 5 సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని గత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. అవన్నీ ఒక కొలికి తీసుకురావాల్సిన బాధ్యత నా పైన ఉంది. తొలి 100 రోజుల్లోనే మీరు మార్పు చూస్తారు. గుడికి వచ్చేగల నేను అనేక మందితో మారుతున్నా, ప్లానర్స్తో డిస్కస్ చేస్తున్నా, ఎలా చేస్తే బాగుంటుంది, అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది, గెస్ట్ హౌస్లు కాటేజీలు ఎక్కడ ఏర్పాటు చేయాలి, భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గుడిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఆలోచనతోనే ఉన్నా. వాళ్ళతో చర్చించా. అది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందర పెడతా. ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ట్రాఫిక్ కూడా చాలా పెద్ద సమస్య మనకి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థతో నేను మాట్లాడాను, వాళ్ళు రమ్మని చెప్పా. కమిషనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, అధికారుల నెంబర్ కూడా ఇచ్చాను. వాళ్ళందరూ కూర్చొని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని, అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఎక్కడ ట్రాఫిక్ లైట్స్ రావాలి, అండర్ పాస్లు రావాలి, మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం. అవన్నీ కూడా త్వరలోనే ప్రజల ముందర పెడతాం. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అవి అమలు చేస్తాం.